సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. వెల్కమ్ టు సమాంతర భారత్ టీవీ. ప్రముఖ ఐఏఎస్ గంధం చంద్రుడు కుమారుడు గంధం భువన్ జై పర్వతారోహణలో అతి చిన్న వయసులోనే చరిత్ర సృష్టించాడు. 8 సంవత్సరాల 3 నెలల వయసున్న ఈ చిచ్చర పిడుగు యూరప్లోనే అతిపెద్ద పర్వతమైన మౌంట్ ఎలబ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోనే ఎత్తైన 7 పర్వతాల్లో ఒకటి ఈ మౌంట్ ఎలబ్రస్. దీని ఎత్తు 5642 మీటర్లు. దీన్ని అధిరోహించడం చాలా సాహసమనే చెప్పాలి, చాలా కష్టం. ప్రతి నిమిషం మారిపోయే వాతావరణ పరిస్థితులు తట్టుకొని మరీ అధిరోహించాలి. అక్కడ వాతావరణం ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. Bhuvan, say something for our daddy. Hi daddy, కొంచెం చూసారుగా వెళ్తున్నా. మీరేమో ఈజీగా ఎక్కేయచ్చు అంటున్నారు. మౌంట్ ఎలబ్రస్ పర్వతాన్ని అధిగమించిన తర్వాత భువన్ జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత జాతీయ జెండాని ఎగరవేశాడు. ధైర్య సాహసాల్లో తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు మాస్టర్ గంధం భువన్ జై. చిన్నప్పటి నుండే పర్వతారోహణపై ఎంతో ఆసక్తి ప్రదర్శించిన భువన్ జైని తల్లిదండ్రులు ప్రోత్సహించి గండికోటలోని అడ్వెంచరస్ స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడ శిక్షణ పొందిన తర్వాత ట్రాన్సన్ అడ్వెంచరస్ భువనగిరిలో జాయిన్ చేశారు. ఇక్కడే శిక్షణ పొందిన మలావత్ పూర్ణ ఎవరెస్ట్ అధిరోహించిన పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించింది. జూలై 21న లేహ్ లడఖ్లోని 5359 మీటర్ల ఎత్తున్న కర్దుంగ్లా పాస్ని అధిగమించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు భువన్ జై. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల అత్యుత్తమ శిక్షణ వల్లే ఈ రికార్డు సాధించానని చెప్తున్నాడు భువన్ జై. అటు ప్రభుత్వాలు అవకాశాలు ఇస్తూ, ఇటు తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న టాలెంట్ను గుర్తించి ప్రోత్సహిస్తే పిల్లలు కూడా చరిత్ర సృష్టిస్తారంటున్నాడు భువన్ జై. Hi, hi, hi. Hi, baby. ఇప్పుడు భువన్ జై సాధించిన విజయం గురించి గంధం చంద్రుడు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు విందాం. నమస్కారం అందరికీ. ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి బాబు పేరు భువన్ జై. గంధం భువన్ జై, గంధం సర్నేము భువన్ జై అన్నది ఆ అబ్బాయి పేరు. ఈజ్ 8 years 3 months ఓల్డ్. 2013 June 10th డేట్ ఆఫ్ బర్త్. 8 years 3 months ఓల్డ్ అనమాట. సో ఈయన ఈరోజు మీ ముందు ఎందుకు కూర్చొని ఉన్నారంటే, మనకు ప్రపంచంలో 7 సమ్మిట్ పీక్స్ అంటారు. అంటే ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క హైయెస్ట్ పీక్ని సమ్మిట్ పీక్ అంటారు. మనకి ఆసియాలో ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్, ఆఫ్రికాలో కిలిమంజారో హైయెస్ట్ పీక్. అట్లా ఒక్కొక్క ఖండంలో, ఒక్కొక్క కాంటినెంట్లో ఒక్కొక్క పీక్. యూరోప్లో హైయెస్ట్ పీక్ వచ్చేసరికి మౌంట్ ఎల్బ్రస్. అది రష్యా, సదరన్ రష్యాలో ఉంటుందన్నమాట. సో ఈ బాబు భువన్ జై యూరోప్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన మౌంటైన్ పీక్ అయిన మౌంట్ ఎల్బ్రస్ని ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖున ఉదయం 8 గంటలకు సక్సెస్ఫుల్గా క్లెయిమ్ చేయగలిగారు, సబ్మిట్ చేయగలిగారు. సో సబ్మిట్ చేసిన తర్వాత మాకు కూడా తెలిసింది, ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద వరల్డ్ టు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ ఇట్. జనరల్గా మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ డిఫికల్ట్ పీక్ టు క్లైమ్. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత అంత డిఫికల్ట్గా ఉండేది ఎల్బ్రస్ పర్వతం అన్నమాట. ఇక్కడ మంచు పర్వతాలు, క్షణానికి మారే వాతావరణం ఉంటుంది. సో అటువంటి డిఫికల్టీస్ని మొత్తం దాటుకొని సక్సెస్ఫుల్గా దాన్ని క్లైమ్ చేసి వచ్చారు. సో బాబుతో పాటు ఇంకొక 4 టీం మెంబర్స్, మొత్తం 4 అన్నమాట. బాబు ప్లస్ ఇంకొక 3. అందులో అన్వేష్ వర్మ అన్న అతను విశాఖపట్నం అబ్బాయి. అతను దాదాపు 30 సంవత్సరాలు, 27-28 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత బాబు వాళ్ళ కోచ్ శంకరయ్య అని చెప్పేసి అనంతపురం నుండి, అతను ఒక 40 years వరకు ఉంటాయి, 35 to 40. మూడో అతను మల్లేష్ గారు అని చెప్పేసి, నవీన్ మల్లేష్ అని చెప్పేసి బెంగళూరు నుండి, ప్లస్ బాబు భువన్ జై. సో ఈ అబ్బాయి 8 సంవత్సరాలు 3 నెలలు.
సో ఈ నలుగురు ట్రాన్సెండ్ అడ్వెంచర్స్. మన శేఖర్ బాబు గారు అని చెప్పేసి మీరు పేరు వినే ఉంటారు. మాలావత్ పూర్ణ ఎవరైతే ఉన్నారో, మాలావత్ పూర్ణని ఎవరెస్ట్ ఎక్కించినటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో సేమ్ ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ తరఫున పంపించడం జరిగింది. సో వీరు సెప్టెంబర్ 11వ తారీఖున ఇండియా నుండి బయలుదేరడం జరిగింది. సో ఇండియా నుండి బయలుదేరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, అంటే అక్కడికి రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఒకేసారి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళకుండా ముందు 3000 మీటర్స్ హైట్కి వెళ్ళడం, అక్కడ అక్లమటైజేషన్ అంటే బాడీ ఆ వాతావరణానికి అలవాటు పడేలాగా ఒకరోజు ఆగడం, తర్వాత మళ్ళీ 4000 మీటర్స్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ అక్లమటైజేషన్ కోసం ఆగడం, ఇలాగా వెళ్తూ 17th ఎర్లీ మార్నింగ్ 1 o'clock సమ్మిట్కి బయలుదేరారు. అండ్ 18th మార్నింగ్ 8 o'clock కల్లా అక్కడికి రీచ్ అయిపోయి సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసుకొని మధ్యాహ్నం కల్లా తిరిగి రావడం జరిగింది. 5642 మీటర్లు, అడుగులలో దాదాపుగా 18,000 పైన ఉంటుంది అది హైట్. సో ఇందులో సెప్టెంబర్ 11th టీమ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇండియా బై ఫ్లైట్ టు రష్యా. 12th మౌంట్ ఎల్బ్రస్ బేస్ టెర్స్కోల్ అంటారు, టెర్స్కోల్కి రీచ్ అయ్యారు. 13th 3500 మీటర్స్ ఫర్ అక్లమటైజేషన్ అట్ బేస్ క్యాంప్. 14th 3500 మీటర్స్ నైట్ హాల్ట్. 15th సెప్టెంబర్ మూవ్ టు క్యాంప్, 4000 మీటర్స్ పైన ఉన్నటువంటి క్యాంప్కి మూవ్ అయ్యారు. అక్కడ క్యాంప్ నుండి మళ్ళీ ఒక 300 మీటర్లు పైకి వెళ్ళి అక్కడ అక్లమటైజేషన్ కోసం ఉన్నారు. దెన్ 16th 4800 మీటర్స్ అక్లమటైజేషన్ అండ్ బ్యాక్ టు 4000 మీటర్స్ క్యాంప్కి. 17th రివిజన్ ఆఫ్ క్లైంబింగ్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీస్, ఒకరోజు రివిజన్ చేసుకోవడం జరిగింది. 18th నైట్ ఎర్లీ మార్నింగ్ 1 o'clock బయలుదేరేసి మార్నింగ్ 8 o'clock కల్లా సబ్మిట్ రీచ్ అయ్యి మళ్ళీ 12 o'clock కల్లా తిరిగి రావడం జరిగింది. 18,510 ఫీట్స్, 18,510, దట్ ఈస్ ద హైట్ ఇన్ అడుగులు. మీటర్స్లో అయితే 5642 మీటర్స్. ఇది సక్సెస్ భువన్ చేసింది. సో దీంట్లో ముందు అంటే అక్కడికి వెళ్ళే ముందు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ట్రైనింగ్ అనంతపురంలో ఆర్డిటి స్టేడియంలో ఇవ్వడం జరిగింది శంకరయ్య గారు అన్న కోచ్ దగ్గర. తర్వాత గండికోట, మన అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పేసి గండికోటలో ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఉంది కడప జిల్లాలో. అక్కడ ఒక దాదాపుగా మోర్ దాన్ 20 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దెన్ అక్కడ రాక్ క్లైంబింగ్, జిప్ లైను, ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ, ర్యాపిలింగ్, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దెన్ అక్కడ నుండి లడాక్ అంటే జమ్మూ కాశ్మీర్లో లడాక్ అన్న ప్రాంతానికి లే అన్న టౌన్లో అంటే అక్కడ ఐస్ కోల్డ్ వెదర్కి తట్టుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కర్దుంగ్లా పాస్ అని చెప్పేసి అది 5359 మీటర్లు, అది సక్సెస్ఫుల్గా ఎక్కగలిగాడు అనమాట. సో అప్పుడు బాబు ఒక్కడే కాదు, బాబుతో పాటు ఇంకా 4 చిన్నపిల్లలు ఉన్నారు. సో అందరూ కలిసి ఎక్కగలిగారు లడాఖ్లో. బట్ రష్యాకి మాత్రం బాబు ఒక్కడే ఉన్నాడు. సో స్టేజ్ వైజ్ ఉంటుంది. కొన్నిట్లలో స్నో క్యాట్ అంటారు, అంటే బైక్స్ ఉంటాయి. సో కొంతవరకు దాంట్లో వెళ్తారు, కొంత మళ్ళీ నడుచుకుంటూ వెళ్తారు. సో ఫైనల్గా సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం ఆన్ ఫుటే వెళ్ళాలి అనమాట. కంప్లీట్గా మోర్ దెన్ 9 hours ఆన్ ఫుట్ వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత భువనగిరిలో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాన్సెండ్ అడ్వెంచర్ కంపెనీ యొక్క దాంట్లో. భువనగిరి కోట ఉంది కదా అక్కడ. సో విత్ సక్సెస్ఫుల్ సమ్మిట్, జనరల్గా అక్కడ సక్సెస్ రేట్ అన్నది 30% ఉంటుందంట. అంటే 100 మంది వెళ్తే కేవలం 30 మంది మాత్రమే సక్సెస్ఫుల్గా క్లైమ్ చేసి తిరిగి వస్తారు. మిగతా వాళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోవడము, లేదంటే ఎక్కలేకపోవడము, అంటే అంత డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. అది ఆల్మోస్ట్ ఎవరెస్ట్కి కూడా అదే రేంజ్లోనే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ అనేది చాలా సివియర్గా మారుతూ ఉంటుంది. సో అటువంటి దాన్ని ముందు ఆయన చెప్తాడు ఎందుకు పంపించాల్సి వచ్చింది అని చెప్పేసి, అది ఆయన చెప్తే బాగుంటుంది. సో విత్ దిస్ ఐ విల్ స్టాప్. విజయవాడ కాదు, బెంగళూరు. నిట్టి ఇంటర్నేషనల్ స్కూల్.
వెళ్ళే టైంలో బాగా వేసింది. వెళ్ళే రోజు ఏడ్చా, దాని తర్వాత కామయ్య. మమ్మీ డాడీని వదిలేసి ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, లదాఖ్ అయితే ఫస్ట్ డే డాడీ వచ్చారు. ఇప్పుడైతే నేను ఒక్కడిని 14 days వెళ్దాం అంటే నాకు ఏడుపు వచ్చి. నేను ఒక స్నో మౌంటైన్ ఎక్కి అంతే, ఏదది? కర్దుంగ్లా, లదాఖ్లో ఉంది. కాశ్మీర్లో లడాక్ అన్న ప్లేస్లో కర్దుంగ్లా అన్న పాస్ ఉందన్నమాట, దాన్ని ఎక్కారు. ఎక్కుతున్నప్పుడు ఐస్ కానీ లేకపోతే ఉంటే రకరకాలు ఉంటాయి కదా, కాలు జారడం కానీ అప్పుడు ఏమైనా జరిగినాయి అనుకో? ఎల్బోస్ ఎక్కే టైంలో జరగల, దీంట్లో జరగల. అది అసలు నాకు ఈజీగా అనిపిస్తుంది కర్దుంగ్లా, అదేవో ఎక్కారు అంటున్నారు. డ్రెస్ ఏమేమి, ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది? డ్రెస్ అయితే విన్ స్వెటర్, దానిపైన ఒక స్వెటర్, దానిపైన అంటే ఒక టైప్ ఆఫ్ ది జాకెట్ ఉంది, అది. ఇంకో ట్రెక్కింగ్ పోల్ నేను వాళ్ళ ఇంకా కింద బూట్లు, స్నో బూట్స్. అనారోగ్య సమస్యలు లాంటివి, జలుబు లాంటివి ఇలాంటివి ఏమన్నా వచ్చి మధ్యలో డ్రాప్ అయిపోయారు చాలా మంది మీతో పాటు వచ్చినారు. నాతో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పెద్దోళ్ళే, చాలా మంది కిందకి వెళ్ళిపోతున్నారు హాఫ్లో నుంచే. మీతో పాటు ముందుకు రాగలేకపోతున్నారు. అంటే మా అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు, అంటే ఇండియాలో నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళందరూ ఎక్కేశారు. నాకన్నా ముందు రోజు ఎక్కేశారు, నేను గైడ్తో వెళ్ళా. వాళ్ళందరూ రష్యన్ గైడ్సే. ఏం పేరు మీ గైడ్స్ పేర్లు? మ్యాక్సీ, జానీ. ఓకే. సో అక్కడ ఎలా చూసుకున్నారు రష్యన్స్? బాగా చూసుకున్నారా? ఎలా ట్రీట్ చేశారు నిన్ను? నన్ను నార్మల్గానే అంటారు. ఓకే. ఇంగ్లీష్లో అక్కడ రష్యన్ కదా, ఇంగ్లీష్ రాదు కదా, నువ్వేం మాట్లాడు? తెలుగులో మాట్లాడు. ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్లో మాట్లాడు, కొంచెం కొంచెం వచ్చు. కొన్ని వాళ్ళగా మీకా? వాళ్ళకి రష్యన్ పదాలు ఏమైనా నేర్చుకున్నావా? 3 పదాలు నేర్చుకున్నా. ప్రీవియట్, స్పసీబా, ఓడి. అంటే ప్రీవియట్ అంటే హాయ్, స్పసీబా అంటే థ్యాంక్ యూ, ఓడి అంటే వాటర్. అవును, లదాఖ్ ఎంత హైట్ ఉంది? ఎన్ని మీటర్లు ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కింది? 5359. లదాఖ్ది 5359. ఇది 5642. కాకపోతే ఇది చాలా డిఫికల్ట్, అంటే -18.5 degrees టెంపరేచర్. లదాఖ్లో మనకు -4, -5 ఉండేది మేము ఎక్కినప్పుడు, బాబు ఎక్కినప్పుడు. ఈ మౌంట్ ఎల్బ్రస్ ఏమో -18.5 ఆ రోజు, ఈయన ఎక్కిన రోజు. జస్ట్ ఇంకా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోతుంది, అక్కడ క్లోజ్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు మీకేవి రెంటల్కి దొరకవు. రెంటల్ అంటే అక్కడ మనకి స్నో బూట్స్, అంటే మనకి జాకెట్స్ అవన్నీ దొరకవు. మనం కొనుక్కొని వెళ్తే ఓకే, లేకపోతే అక్కడ రెంటల్ తీసుకోవాలి కాబట్టి అక్కడ క్లోజ్ చేసేస్తారు. వింటర్ అయితే క్లోజ్ చేస్తారు. రెంటల్ ఎంత? నా సైజు కాదు, ఫ్యూచర్లో ఇంకా డాడీ కన్నా పెద్దగా ఉంటాయి అవే. అది అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరెస్ట్ లాంటి శిఖరాన్ని కూడా అచీవ్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఇంకా వేరే గోల్స్ ఉన్నాయి? అంటే వేరే గోల్స్ అయితే నేను డిసైడ్ చేయాల. ఎవరెస్ట్ అయితే ఎక్కుదాం అనుకుంటున్నా. స్టార్ట్ చేస్తున్నావు? అంటే వరల్డ్ రికార్డ్ ఉంది కదా పూర్ణాది, అందుకోసం 15 or 18 అబోనే ఎక్కాలని రూల్ పెట్టింది గవర్నమెంట్. ఆ రూలు అంటే వాళ్ళు ఓకే అంటే నేను ఎక్కడానికి ప్రాక్టీస్ తీసుకుంటా ఇంకా హార్డ్గా.
అంటే పూర్ణ ఎక్కిన తర్వాత చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే 16 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని బ్యాన్ చేశారు ఎవరెస్ట్ ఎక్కడం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు పూర్ణ రికార్డింగ్ ఆల్మోస్ట్ పర్మనెంట్గా ఉండిపోతుంది అన్నమాట. ఒకవేళ అట్లా కాకుండా ఉండింటికిన ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడు పర్మిషన్ ఎవరికి ఇవ్వట్లేదు. అంతే వెళ్ళని వరకు. అంటే చైనా కింగ్డమ్లో క్వీన్స్ అయితే ఎక్కొచ్చు. చైనా కింగ్డమ్, నేపాల్ కింగ్డమ్లో ఉన్న క్వీన్స్. ఒక చిన్న పాపను చూసా, తను 9 ఇయర్స్ అనుకుంటా. తను ఆఫ్రికాలోనే అతిపెద్ద మౌంటైన్ ఎక్కింది, కిలిమంజారో. ఆ మౌంటైన్ ఎక్కిన తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మా డాడీని అడిగితే ఓకే అన్నారు. దాని తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని రెడీ అయ్యా. కిలిమంజారోకి ఒరిజినల్ ప్లాన్ అయితే కిలిమంజారోకి వెళ్దాం అనుకున్నాము. ఏంటంటే అక్కడ క్వారంటైన్ పెట్టారు కాబట్టి కిలిమంజారోకి కాకుండా ఎల్బ్రోస్కి వచ్చా. ఎల్బ్రోస్లో క్లైమ్ చేసి వచ్చా. ఇంకా అది 1 డే కాదు, 9 అవర్స్. మార్నింగ్ 1కి బయలుదేరుతాం, 12కి రీచ్ అయిపోయి వచ్చేస్తాం. ఓకే, అక్కడ వాతావరణం ఎలా ఉంది? లాస్ట్ టైం ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగా మన ఇండియన్ ఫుడ్ లాగా అయితే లేదు. మాస్కో వచ్చింది అయితే బాగానే ఉంది. మిండలోడిలో అయిపోయింది. మాస్కోలో పర్వాలేదు. మాస్కో ఎక్కేసిన తర్వాత వచ్చా మాస్కోకి. దానికన్నా ముందు రాలే మాస్కోకి. అంటే మనం ఇండియా నుండి ఫస్ట్ మాస్కోకి వెళ్తాము రష్యాలో. మాస్కో నుండి మినరల్ని ఓడి అని చెప్పేసి ఒక ప్లేస్ వెళ్తాము. మినరల్ని ఓడి నుండి బేస్ క్యాంప్కి వెళ్తాం అనమాట. అంటే మినరల్ని ఓడి నుండి 200 కిలోమీటర్స్ ఉంటుంది అది. సో ముందు మాస్కోలో జస్ట్ ట్రాన్సిట్ మాత్రమే ఉంటుంది. మేము ఏం చేసామంటే ఒకవేళ సక్సెస్ఫుల్గా క్లైంబ్ చేస్తే కొద్దిగా మాస్కోలో కూడా తిరిగి వస్తారు కదా అని చెప్పేసి ఒక 2 రోజులు గ్యాప్ పెట్టుకున్నాం. తిరిగి వచ్చిన తర్వాత మాస్కోలో ఉన్నాడు 2 డేస్. అప్పుడు బాగా తిన్నా. సో మాస్కోలో ఫుడ్ బాగుందట. బట్ అక్కడ మినరల్ని ఓడి అక్కడ ఇండియన్ ఫుడ్డే రెస్టారెంట్స్ గూగుల్లో అక్కడ మినరల్ని ఓడిలో ఏముంది? ఎగ్ ఆమ్లెట్ అడిగాను, ఏదో లిక్విడ్ లాగానే వచ్చేసింది. ఆమ్లెటే అవ్వలా సరిగ్గా. మరి ఎట్లా ఉన్నావు అంటే ఏం తిన్నావు? పిజ్జా. నువ్వు అనుకున్నావా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మౌంటైన్ ఎక్కుతావు అని అనుకున్నావా మామూలుగా? ఇప్పుడు ఎలా నేనైతే నువ్వే రికార్డ్ అనేది ఎలా చేసింది? అప్పుడు ఎలా సంతోషపడ్డావు ఎక్కిన తర్వాత? అంటే నాకు చెప్పలేనంత సంతోషం వచ్చేసింది ఎక్కిన తర్వాత తెలిసిన విషయం. నువ్వే అత్యంత తక్కువ ఏజ్లో ఉన్న వ్యక్తిగా రికార్డ్ పొందావు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే చెప్పు 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 చాలా సంతోషం అనిపించిందా ఎట్లా? నువ్వు జనరల్గా నువ్వు అల్లరి చేస్తే డాడీ లేకపోతే మమ్మీ తిడతారు, కొడతారు కదా. పై అట్ట వెళ్ళి వస్తాను అంటే నానేమని చెప్పలేదా? ఊరుకో ఏం నాకు పని లేదా, ఇప్పటికి ఏం చెప్పలేదా? మా డాడీ అయితే ఎంకరేజ్ చేస్తారు. మమ్మీ కూడా. డాడీ ఏం చేయంటారు? ఇంకేమైనా చెప్తావా పిల్లలకి? అంటే నీ ఏజ్ వాళ్ళకి, చిన్న పిల్లలకి డాడీ అంటే ఏదో యూ వాంట్ టు టెల్ సంథింగ్. ఎట్లా ఉండాలి, ఏం ఉండాలి అంటే ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కదా, వెళ్ళాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆపర్చునిటీ. ఈ పిల్లలు నెక్స్ట్ కొందరు చిన్నపిల్లలు వెళ్దాం అనుకుంటారు, లేడీస్ కానీ చేసుకుని వాళ్ళకి ఏం చెప్తారు? నీకంటే చిన్న సిస్టర్ లాగా వాళ్ళకి, బ్రదర్స్ లాగా. అంటే ఎవరికైనా ఆపర్చునిటీ దొరికితే వాళ్ళు ఏదైనా సాధించగలరు. చాక్లెట్స్ తీసుకొని అంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉంటాయి కదా, 5 నిమిషాలలో ఉప్మా లేదంటే నూడిల్స్ మనకు ఫ్లైట్లో ఇస్తారు, హాట్ వాటర్ వేయడం అవుతుంది. సో ఒకవేళ అక్కడ ఫుడ్ పడకపోతే యాజ్ ఏ ప్రికాషన్గా అవన్నీ కూడా పెట్టి పంపించాము అనమాట.
ఎందుకంటే జనరల్గా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళగానే ఆకలి వేయదు, సో తినలేదు. సో దానికోసం ఇంకా మనం అక్కడ కంటిన్యూస్ ఏంటంటే ఎనర్జీ లేకపోతే క్లైమ్ చేయాలి, ఎనర్జీ ఉండాలి. సో అందుకని చెప్పేసి కొన్ని చాక్లెట్స్, కొన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్ పెట్టడం జరిగింది అనమాట. మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేశారు సార్? ఎప్పుడన్నా నేను నాకు అవకాశం రాలేదు, నాకు అవకాశం అడుగుతున్నాను, ఇంట్రెస్ట్ గా చెప్తుంటే డౌట్ వచ్చాయి. ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ కనబడుతుంది, డౌట్ వచ్చింది. మనం చేయలేని పనులంటే పిల్లల మీద ప్రయోగాలు చేస్తాం కదా. తర్వాత -18 ఎట్లా కలిగి ఇప్పుడు మేము 4 వేసి మన 24 అయితే పెట్టేసి తీసేసాం. -18 ఎట్లా మా చైన్ పెరిగిపోయింది. అంటే దానికి మన జాకెట్స్ వేరే వేరే మన మీద వేస్తారు, లేయర్స్ జాకెట్స్ దానివల్ల ఎక్కువ వేస్తారు. ఇదేం సార్ చూపించు పైకి. పేరేం చూపించా? ఫ్లాగ్ ఫ్లాగ్ బియర్ అంబేద్కర్ ఇంకా సర్టిఫికేట్ ఇచ్చారు Yes. అది పట్టుకోలేదు. ఒక్క నిమిషం. భువన్ జై ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని, తాను అనుకున్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన భారత జెండాని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని రెపరెపలాడిస్తాడని ఆశిద్దాం. భువన్ జై చెప్పినట్టు ఇటు ప్రభుత్వాలు అటు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఎందరో ఇలాంటి రికార్డులు సాధిస్తారు. భువన్ జైని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరెందరో పర్వతారోహకులు తయారవుతారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సమాంతర భారత్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.